హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అర్జున ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి అమెజాన్ ఫారెస్ట్ గురించి చాలామందికి తెలుసు. కానీ అమెజాన్ ఫారెస్ట్లోని కొన్ని అద్భుతమైన విషయాల గురించి మనం తెలుసుకున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద నది అయినటువంటి అమెజాన్ నది కూడా ఈ అమెజాన్ ఫారెస్ట్ నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే ఎన్నో అద్భుతమైన వింతల విశేషాలతో కూడుకున్నటువంటి ఈ అమెజాన్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది, అసలు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అనే విషయాలు మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైంది కూడా ఈ అమెజాన్ ఫారెస్ట్లోనే. ప్రపంచానికే ఊపిరితిత్తుల్లా పనిచేసే అమెజాన్ ఫారెస్ట్లోని ఎన్నో జీవులు, జంతువులు, మొక్కలు, ఔషధాన్నిచ్చే మూలికలు కూడా ఉన్నాయి. అటువంటి రివర్స్లోని ఇప్పుడు గ్రీన్ డాల్ఫిన్స్ కూడా బతుకుతూ ఎన్నో జంతువులకు ఆవాసంగా ఉండే ఈ అమెజాన్ ఫారెస్ట్ కొన్ని రోజులకి శుభ్రంగా పాడైపోనుందా? ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుందనేది మీకు ఏమైనా తెలిసిందా? ఫ్రెండ్స్, అమెజాన్ ఫారెస్ట్లోని ఎన్నో ట్రైబ్ జాతులు కూడా బతుకుతున్నాయి. ప్రపంచానికి భయం పుట్టించినటువంటి టైటానోబావా, అనకొండ, ముసలిలో ఎన్నో జంతువులకు ఆవాసంగా ఉండే ఈ అమెజాన్ ఫారెస్ట్ కొన్ని రోజులకు అంతరించిపోయేటట్టు ఉంది. ఇక్కడ నివసించే ట్రైబ్ జాతి ప్రజలు కూడా ఈ అసామాన్య ప్రాంతాల్లోనే ఉంటూ ఉంటారు. ఇక్కడ జీవితం గడిపించే ఎన్నో జీవులు, మొక్కలు, ఔషధాలు మనకు తెలియదు. ఇటువంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవడం ప్రయత్నంలో ఎంతోమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. విషపూరితమైన సాలిడ్లు కూడా ఇటువంటి ప్రదేశాల్లోనే నివసిస్తూ ఉంటాయి. మనం అనుకునే నడిచే మొక్క లాంటి అద్భుతమైన చెట్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలోనే ఇటువంటి అద్భుతాన్ని మనం ఎప్పుడు చూడని కూడా చూస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉండే జీవన విధానాలు చాలా విచిత్రంగానే ఉంటాయి. మనం తెలుసుకునే ఇటువంటి అద్భుతమైన విషయాలని మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. మీలో ఎంతోమందికి ప్రపంచంలో పచ్చదనాన్ని ఎంజాయ్ చేస్తూ జీవించాలనుకునే వారు కూడా ఇటువంటి ప్రదేశాలు చాలా బాగుంటాయి. కానీ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలను పొంచి ఉంటాయో కూడా చెప్పలేని ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫారెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫారెస్ట్గా గుర్తింపు పొందిన ఈ అమెజాన్ ఫారెస్ట్లో ఎన్నో అక్రమాలు లాంటి విషయాలు జరుగుతున్నాయి. కానీ ఈ అక్రమం జనాలకి తెలిసిన ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండే ట్రైబ్ జాతి వాళ్ళు. మనకి అమెజాన్ రివర్ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్గా తెలుసు. అది ఎన్ని ఆయిల్ కింద ఉందో, ఎన్ని రకాలుగా మెడికల్ తిరిగి ఉందో కూడా తెలియదు. నిజానికి చెప్పాలంటే అమెజాన్ ఫారెస్ట్లో కొన్ని అద్భుతమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎంతమందికి అమెజాన్ గురించి తెలుసు? అమెజాన్లో ఎంత ఆక్సిజన్ రిలీజ్ అవుతుందో తెలుసా? ప్రపంచానికే సరిపోయేంత ఆక్సిజన్ ఈ అమెజాన్లోనే లభిస్తుంది. అంటే అమెజాన్ ఫారెస్ట్ లేకపోతే ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు, అక్కడ అడవులను పాడు చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాలు అక్కడ దేశ ప్రజలకు తెలుస్తున్నా సరే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. ప్రపంచానికి ఇటువంటి అద్భుతమైన గ్రీనరీని పోగొట్టుకోవడం అంటే అసలు ఎంత బాధాకరమైన విషయం అనేది ముందు వచ్చే సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితులను చూస్తారు. గ్లోబల్ వార్మింగ్ అనేది ఆల్రెడీ కొన్ని చోట్ల ఎదుర్కొంటానన్నారు. అయినా సరే అమెజాన్ ఫారెస్ట్లోని చెట్లను కొట్టేయడం వల్ల అక్కడ జీవన విధానాల్లోనే కూడా మార్పులను ఎదుర్కొనే పరిస్థితులు వస్తుంటాయి. అక్కడ ఉన్న ట్రైబ్ జాతి ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచానికి ఎటువంటి ఊపిరితిత్తులు లాంటి ఆక్సిజన్ అందించే ఈ అమెజాన్ ఫారెస్ట్ నాశనం అయిపోతే అక్కడ ప్రజలు ఎలా బతుకుతారో ఏంటో అనేది కూడా అక్కడ గవర్నమెంట్ పట్టించట్లేదు. ఇది 9 దేశాలకి మెయిన్ గ్లోబల్ వార్మింగ్కి కారణమయ్యే విషయాన్ని అక్కడ గవర్నమెంట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా ఏం తెలియట్లేదు. ఫ్రెండ్స్, అమెజాన్లో మీరు ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మీకు తెలియని విశేషాలు వింతలను మరిన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోని మీరు ఆనందిస్తూ నాకు ఒక లైక్ చేస్తారని, ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తూ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీకు నా మీ నుంచి నాకు మంచి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ మీ నాగూర్.